ఓం శాంతి. ఓం శాంతి. 23/2/21 मुरली। मीठे बच्चे, बुद्धि में स्थायी एक बाप की ही याद रहे तो यह भी अहो सौभाग्य है। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, బుద్ధిలో స్థిరంగా ఒక్క బాబా జ్ఞాపకమే ఉన్నట్లయితే అది కూడా అహో సౌభాగ్యమే అంటున్నారు. బుద్ధిలో స్థిరంగా ఒక్క బాబా జ్ఞాపకమే ఉన్నట్లయితే అది కూడా అహో సౌభాగ్యము అంటున్నారు. ప్రశ్న, जिन बच्चों को सर्विस का शौक होगा उनकी निशानी क्या होगी? ఏ పిల్లలకైతే సేవ అంటే అభిరుచి ఉంటుందో, అంటే ఇష్టం ఉంటుందో, వారి గుర్తులు ఎలా ఉంటాయి అంటున్నారు. ఆన్సర్, వహ ముఖ సే జ్ఞాన్ సునానే బిగర్ రహ నహీ సక్తే. వారు నోటితో జ్ఞానాన్ని చెప్పకుండా ఉండలేరు అంటున్నారు. ఆత్మిక సేవలో ఎముక అరగదీస్తారు, స్వాహా చేస్తారు. వారు రుహానీ నాలెడ్జ్ని వినిపించినట్లయితే చాలా సంతోషంగా ఉంటారు. ఎవరికైనా జ్ఞానం చెప్తే చాలా సంతోషంగా ఉంటారు. సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. వహ అప్నే బడోం కా బహుత్ రిగార్డ్ రఖతే. వారు తమకంటే పెద్దవారి పట్ల చాలా గౌరవాన్ని కలిగి ఉంటారు. అంటే జ్ఞానంలో ఎవరైతే సీనియర్స్ ఉంటారో వారి పట్ల చాలా గౌరవాన్ని కలిగి ఉంటారు. ఉన్సే సీక్తే రహేంగే. వారి నుండి నేర్చుకుంటూ ఉంటారు అంటున్నారు. గీతే హే బదల్ జాయే దునియా నా బదలేంగే హమ్. ప్రపంచం అనేది మారినా మేము మీ వారిగానే ఉంటాం, మేము మాత్రం మారము అనే అర్థం అన్నమాట. ఓం శాంతి. बच्चों ने गीत की 2 लाइन सुनी, यह वायदे का गीत है. అంతా ప్రపంచం మారిపోయినా మేము మీ వారిగా ఉంటాం, మారము అంటే అదేంటి? బాబాకు వాగ్దానం చేయడం లాంటిది. ఏ విధంగా చూడండి, ఎవరికైనా ఎంగేజ్మెంట్ అయినా లేకపోతే వివాహమైనా వాళ్ళతో వాగ్దానాలు చేయిస్తూ ఉంటారన్నమాట. ఒకరినొకరు వదిలిపెట్టము అని వాగ్దానాలు చేస్తూ ఉంటారు కదా. ఒకవేళ వాళ్ళకు పడకపోయింది అనుకోండి, వదిలేస్తూ కూడా ఉంటారు. కానీ ఇక్కడ యహా తుమ్ బచ్చే కిస్కే సాత్ ప్రతిజ్ఞ కర్తే హో. అది మనుషులతో చేసే ప్రతిజ్ఞకే కట్టుబడి ఉంటారు కదా. కానీ ఇక్కడ మీరు ఎవరితో ప్రతిజ్ఞ చేస్తున్నారు? ఈశ్వరుడితో ప్రతిజ్ఞ చేస్తున్నారు. జిన్కే సాథ్ తుమ్ బచ్చోంకి వా సజనియోంకి సగాయి హుయి హై. ఎవరితో? పిల్లల యొక్క ఎంగేజ్మెంట్ ఎవరితో జరిగింది? ఒక్క బాబాతో జరిగింది. కాబట్టి ప్రియుడితో వాగ్దానం చేస్తున్నారు, లేకపోతే ఆత్మలు పరమాత్ముడితో వాగ్దానం చేస్తున్నారు. పరంతు ऐसा जो विश्व का मालिक बनाने उनको भी छोड़ देते हैं. ఇంత ఉన్నతంగా విశ్వానికి అధికారిగా చేసే బాబాని కూడా వదిలేస్తూ ఉంటారు అంటున్నారు. वहाँ तुम बच्चे बैठे हो, यहाँ तुम जानते हो अभी बेहद का बाप दादा आया कि आया. మధుబన్లో వచ్చి కూర్చుంటారు పిల్లలందరూ బాబా ముందు. ఏ ఆలోచనతో కూర్చుంటారు? ఇప్పుడు ఇక బేహద్ బాబా వచ్చేస్తారనే ఆలోచనలో కూర్చుంటారు అంటున్నారు. మధుబన్లో ఉన్నట్లుగా సెంటర్లో అనుకోరు కదా, ఎందుకంటే మధుబన్లో ఎదురుగా వస్తారు కదా. అందుకనే బాబా అంటున్నారు, ఇక్కడ ఉన్నట్లు అక్కడ ఉండదు కదా. సెంటర్లో ఏమనుకుంటారు? బాబ్దాదా ఏదైతే మధుబన్లో వినిపించారో ఆ మురళి మేము ఇప్పుడు చదువుకుంటున్నాము అని అనుకుంటారు. యహా ఔర్ వహా మే బహుత్ ఫరక్ రహతా హై. కాబట్టి మధుబన్కి కూడా సెంటర్కి కూడా చాలా తేడా ఉన్నది. క్యూంకి వహా బేహద్ కే బాప్దాదా సమ్ముఖ, యహా బేహద్ కే బాప్దాదా కే సమ్ముఖ బైఠే హో. మధుబన్లో అంటే ఎదురుగా కూర్చున్నట్లు అంటున్నారు బాబా. అదే వేరే చోట ఎక్కడ కూర్చున్నా ఎదురుగా కూర్చున్నట్లు కాదు కదా. సమ్ముఖ జాకర్ మురళి సునే. అందుకనే బాబా దగ్గరికి వెళ్ళాలి, మధుబన్కి వెళ్ళాలి, సముఖంగా వెళ్ళి మురళి వినాలి అని అనుకుంటారు కదా. యహా బచ్చోంకి బుద్ధి మే ఆయా బాబా ఆయాకి ఆయా. ఎందుకంటే మురళి వినిపించడానికి బాబా రాబోతున్నారు అనే ఆలోచనలోనే పిల్లలు కూర్చుంటారు.
అక్కడ వేరే సత్సంగాలు ఉన్నాయనుకోండి, వలన స్వామీజీ వస్తారు లేకపోతే చెప్తారు, ఇలాంటి ఆలోచన ఉంటుంది. పరంతు యహ ఖ్యాల్ భీ సబ్కి ఏకరస్ నహీ హోగి. ఇలాంటి ఆలోచన కూడా అందరికీ ఏకరస్గా ఉండదు కదా. కొందరి బుద్ధియోగం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కొందరికి జ్ఞానం అనేటువంటిది వింటున్నా, బాబా ఎదురుగా ఉన్నా ఏవో ఒకటి గుర్తొస్తూ ఉంటాయి. కొందరికి పతి గుర్తొస్తారు, కొందరికి సంబంధికులు గుర్తొస్తారు. బుద్ధియోగం గురువుల వైపు, బుద్ధియోగ్ ఏ గురువుకే సాత్ భీ టిక్తా నహీ హై. భక్తిలో కూడా గురువుగారి ముందు కూర్చున్న గురువుగారి వైపే బుద్ధి ఉంటుందని కాదు కదా. కోయి బిర్లా హోంగే జో స్వామికి యాద్ మే బైఠా హోగా. భక్తి చేసినప్పటికీ కూడా ఆ ఒక్క గురువుగారిని గుర్తుంచుకొని ఎవరైనా వింటారా? ఆయన్ని మాత్రమే జ్ఞాపకం చేస్తూ కూర్చుంటారా? అనేక విషయాల వైపు బుద్ధి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ऐसे नहीं सब शिव बाबा की ही याद में रहते हैं. అందరూ శివ్ బాబా జ్ఞాపకంలోనే కూర్చున్నారని లేదు. బుద్ధి అటు ఇటు కొందరికి తిరుగుతుంది. మిత్ర సంబంధికులు వారు గుర్తొస్తూ ఉంటారు. సారా సమయ ఏక్ హీ శివ్ బాబాకి యాద్ మే రహే ఫిర్ తో అహో సౌభాగ్యం. అలా జ్ఞాపకం రావట్లేదు, ఒక్క శివ్ బాబానే గుర్తొస్తున్నారు ఎప్పుడు. అప్పుడు ఏమంటారు? అహో సౌభాగ్యం. వాళ్ళకి బోలెడు భాగ్యం తయారవుతుంది. స్థిరంగా జ్ఞాపకంలో ఉండడం అంటే చాలా గొప్ప విషయము. ఒక్క బాబా జ్ఞాపకంలోనే ఉండడము అంటే మరి గొప్ప విషయమే కదా. ఇక్కడ బాబా సమ్ముఖంగా కూర్చోవడంతో చాలా సంతోషం ఉండాలి. అతీంద్రియ సుఖము గోపీ వల్లభుని గోపగోపికలను అడగండి అంటారు. యహ యహా కా గాయా హువా హై. అది ఇక్కడి యొక్క మహిమ. యహా తుమ్ బాప్ కి యాద్ మే బైఠే హో జాన్తే హో అభి హమ్ ఈశ్వర్ కి గోద్ మే హై. ఇక్కడ మీరు బాబా జ్ఞాపకంలో కూర్చున్నారు అంటే ఈశ్వరుని ఒడిలో కూర్చున్నారు. ఆ తర్వాత వెళ్ళి దేవతల ఒడిలో కూర్చుంటారు. ఎవరి బుద్ధిలో కూడా భల్ కోయికి బుద్ధి మే సర్వీస్కే ఖయాలాత్ భీ చల్తే. అలానే అందరి బుద్ధి కేవలము మిత్ర సంబంధికుల వైపు వెళ్తుందని కాదు, బాబా వైపు ఉంటుంది. కొందరికి సేవ గురించిన ఆలోచనలు కూడా నడుస్తూ ఉంటాయి. ఈ చిత్రంలో ఇంకా ఇలా చెప్తే బాగుంటుంది, ఈ కరెక్షన్ ఉంటే బాగుంటుంది, ఈ పాయింట్ కూడా రాస్తే బాగుంటుంది కదా అని చెప్పాము. కానీ మంచి పిల్లలు ఉన్నట్లయితే ముందు బాబా చెప్పాక అప్పుడు చూద్దాము అని అనుకుంటారు. వేరే సంకల్పాలు రానివ్వరు. బాబా జ్ఞాన రత్నంసే ఝోలీ భర్నే ఆయే హే. బాబా జ్ఞానరత్నాలతో ఝోలీ నింపడానికి వచ్చారు. బుద్ధియోగము బాబాతో పెట్టుకోవాలి. ధారణ చేయడంలో అందరూ ఒకే రకంగా చేయరు, నంబర్ వారుగా చేస్తారు. కొందరు మంచి రీతిగా విని ధారణ చేస్తారు, కొందరు బాబా చెప్పింది వింటారు కానీ ధారణ మాత్రం చెయ్యరు, తక్కువ చేస్తారు. బుద్ధియోగం వేరే వేరే వైపులో వెళ్ళిపోతూ ఉంటుంది, ధారణ కూడా చెయ్యరు. కచ్చే పడి జాయింగే. ఎవరైతే వింటూ ఉంటారు కానీ ధారణ చెయ్యరో అలాంటి వాళ్ళు ఏమవుతారు? కచ్చాగానే ఉండిపోతారు, అంటే పచ్చిగానే ఉండిపోతారు. एक दो बारी मुरली सुनी धारणा नहीं हुई तो फिर वह आदत पक्की हो जाएगी. ఇది కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. మేము మురళి వింటున్నామే కానీ దాన్ని ధారణ చేయడానికి ఏం ప్రయత్నం చేస్తున్నాం, అసలు చేస్తున్నామా చేయట్లేదా? ఎందుకంటే ఇది కూడా చాలా పెద్ద చెడ్డ అలవాటు అని బాబా అంటున్నారు. ఏంటంట? మురళి వినేయడం, ధారణ చేయకుండా వదిలేయడం. అలా 4-5 సార్లు చేశారనుకోండి, ఇక ఎప్పటికీ మీకు అదే అలవాటు అయిపోతుంది, వినేయడం వదిలేయడం. తో కిత్నా భీ సునాతా రహేగా, సునతా రహేగా. అలా వినేయడం వదిలేయడం, ధారణ చేయకపోవడం అలవాటైతే ఇక వాళ్ళకి ఎంత చెప్పినా జ్ఞానం వృధానే. ఇక వాళ్ళకి ధారణ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు అట్లా అలవాటు చేసేసుకున్నారు కాబట్టి వినేయడం వదిలేయడం, ధారణ చేయకుండా ఉండడం, ఇంకా అంతే. ఇంకా వాళ్ళు పరివర్తన అవ్వరు అన్నమాట. ఇతరులకు జ్ఞానము చెప్పలేరు. ఇక వాళ్ళు ధారణ వాళ్ళకి జరగదు, వేరే వాళ్ళకి చెప్పలేరు, వాళ్ళకి సేవ చేయాలంటే ఇష్టం కూడా రాదు. ఎవరికైతే ధారణ జరుగుతుందో వాళ్ళు ఉరకలు వేస్తూ ఉంటారు ఉత్సాహంలో. వెళ్దాము, ఈ జ్ఞానదానం దానం చేద్దాము, సేవ చేద్దాము. వదని ఏక్ బాప్కే సివాయ్తో और कोई के पास है नहीं. ఈ ధనం బాబా దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేదు. బాబాకి కూడా తెలుసు
అందరూ ధారణ చెయ్యరు అని. సబ్ ఏకరస్ ఊంచ్ పద్ పా నహీ సక్తే, అందరూ ఏకరస్గా ఉన్నతమైన పదవి పొందలేరు కదా. అందుకే బుద్ధి అనేక వైపులా వెళ్తూ ఉంటుంది. భవిష్యత్తు అదృష్టం అంత ఉన్నతంగా తయారు చేసుకోలేకపోతూ ఉంటారు. कोई फिर स्थूल सर्विस में अपनी हड्डी हड्डी देते हैं, सबको राजी करते हैं. కొందరు స్థూలమైన సేవలో తమ యొక్క ఎముక స్వాహ చేస్తూ ఉంటారు. వాళ్ళు బాబా యొక్క సర్వీస్ అనేటువంటిది చేస్తూ ఉంటారు అని బాబా అంటున్నారు. फिर బాబా देखते भी हैं, దేహాభిమానంతో नहीं है, దేహాభిమానం అయితే లేదు కదా, అది కూడా బాబా చూస్తారు. यह भी तुम जानते हो, ఇది కూడా మీకు తెలుసు. तो बड़ों को रिगार्ड रखते हैं वा नहीं रखते हैं, బాబా చూస్తారు. పెద్దవాళ్ళకి గౌరవం ఇస్తున్నారా ఇవ్వట్లేదా, ఇది కూడా బాబా చూస్తారు. అంటే తమకంటే ముందు ఎవరైతే ఉంటారో జ్ఞానంలో పెద్దవారిగా ఉంటారో వారికి గౌరవం ఇస్తున్నారా ఇవ్వట్లేదా, ఇది కూడా బాబా చూస్తూ ఉంటారు. कोई कोई को छोटे भी होशियार हो जाते हैं, तो हो सकता है बड़ों को उनका रिगार्ड रखना पड़े. కొందరు ఉన్నట్లయితే చిన్నవాళ్ళే, అంటే ఇప్పుడు జ్ఞానంలో చాలా మంచి ధారణ చేస్తారు, తెలివైన వారిగా అవుతారు, వారికి కూడా తప్పకుండా రిగార్డ్ అనేది ఇవ్వాలి అని బాబా అంటారు. బుద్ధి ఉనికి గ్యాలప్ కర్ లేతీ హై, అంటే వాళ్ళ బుద్ధి పాత వాళ్ళకంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అంటే సర్వీస్ కూడా చాలా బాగా చేస్తారు, అభిరుచి ఉంటుంది, సంతోషం ఉంటుంది. अच्छी सर्विस करेंगे, सारा दिन प्रदर्शनी पर समझाने की ప్రాక్టీస్ करनी है. రోజంతా ప్రదర్శనీల్లో చెప్పడం కొంచెం ప్రాక్టీస్ చేయాలి అని బాబా అంటున్నారు. అలా చెప్పగా మంచిగా అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి కదా, బోలెడు మంది ప్రజలు తయారవుతూ ఉంటారు. ఇంకొక ఉపాయమే లేదు పిల్లలు అంటున్నారు. ఎందుకంటే సూర్యవంశీ, చంద్రవంశీ, రాజా, రాణి, ప్రజ అందరూ ఇక్కడే తయారవుతారు కదా. కిత్నీ సర్వీస్ కర్నీ చాహియే, ఎంత సర్వీస్ చేయాలి. బచ్చోంకి బుద్ధి మే యహతో హై అభి హం బ్రాహ్మణ్ బనే హై, మీకు గుర్తున్నది కదా, మేము ఇప్పుడు బ్రాహ్మణులయ్యాం. గృహస్థ వ్యవహారంలో ఉన్న తమ స్థితి అనేటువంటిది తయారు చేసుకోవాలి. ఎవరి స్థితి వారిది ఉంటుంది కదా. గర్భార్తో చూడనా నహీ హై, మరి ఇల్లు వాకిలైతే వదిలేది లేదు. బాప్కైతే ఘర్ మే భల్ రహో పరంతు బుద్ధి మే నిశ్చయ రఖనా హై, మీరు ఇంట్లో ఉండండి కానీ బుద్ధిలో నిశ్చయం ఉంచుకోవాలి, ఈ పాత ప్రపంచం పోతుంది, మాకు ఒక్క బాబాతోనే పని. యహ భీ జాన్తే కల్ప పెహలే జిన్హోనే జ్ఞాన్ లియా థా వహీ లెంగే, కల్ప పూర్వం కూడా ఎవరైతే జ్ఞానం తీసుకున్నారో మరల వారే తీసుకుంటారు. సెకండ్ బై సెకండ్ ఉన్నది ఉన్నట్లు రిపీట్ అవుతుంది. ఆత్మ మే జ్ఞాన్ రహతా హై, బాప్కే పాస్ భీ జ్ఞాన్ రహతా హై, ఆత్మలో జ్ఞానం ఉంటుంది, బాబా వద్ద జ్ఞానం ఉంటుంది, మిగిలిందంతా వినాశనం అవుతుంది కదా. తుమ్ బచ్చోంకో భీ బాప్ జైసా బన్నా హై, బాబా ఎలాగో భగవంతుడు ఎలా ఉన్నారో నేను కూడా అట్లా తయారు కావాలి. పాయింట్స్ అనేవి ధారణ చేయాలి. అన్ని పాయింట్స్ ఒకేసారి కూడా అర్థం చేయించకూడదు. అలా ఎలా అర్థం చేయిస్తారు, ఎందుకంటే అర్థం కావు కదా. అలాగే లాస్ట్ సమయంలో ఒకేసారి చెప్దామన్నా కానీ కుదరవు కదా. వినాశనము ఎదురుగా ఉన్నది. యహ వహీ వినాశ హై, సత్యత్రేతతో కోయి లడాయి హోతీ నహీ, ఇది అదే మహా పెద్ద వినాశనం. అంటే సత్యత్రేతాయుగాలు అనుకోండి, అసలు ఏ యుద్ధాలు ఉండవు. వహతో బాద్ మే జబ్ బహుత్ ధర్మ హోతే హై లష్కర్ ఆది ఆతే హై, ఎప్పుడైతే ద్వాపరయుగం తర్వాత వేరే ధర్మాలు వస్తాయి, వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, వాళ్ళకు కూడా సైన్యాలు వస్తాయి, అప్పుడు యుద్ధాలు లాంటివన్నీ వస్తాయి. ఫస్ట్ ఆత్మలు సతోప్రధానంగా ఉండేవారు నెమ్మదిగా జన్మలు తీసుకొని సతో నుండి రజోకి తమోకి ఇలా స్థితి మారుతూ ఉంటారు. ఇవన్నీ పిల్లల బుద్ధిలో ఉంచుకోవాలి. ఎలా రాజధాని అనేది తయారవుతున్నది, ఈ విషయం కూడా గుర్తుండాలి అని బాబా అంటారు. అచ్చే బచ్చే నోట్స్ లిఖతే హై, మరి మంచిగా నోట్స్ కూడా రాసుకుంటూ ఉండాలి. మంచిదే కదా రాసుకుంటే,
ఈ టాపిక్స్ మీద ఈ విషయాలు అర్థం చేయించాలి, ఎట్లా రాసుకోవాలి, ఈరోజు ఈ టాపిక్ చెప్పాలి. బాబా అంటారు, మీ దగ్గర మీకు నేను ఇంత ఖజానా ఇచ్చాను కదా, సత్యత్రేతాయుగాల్లో మరి దీని బదులు మీ దగ్గర అపారమైన ధనం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఖజానాలు జ్ఞాన ఖజానా ఎంత పోగు చేసుకుంటే అక్కడ స్థూల ధనం అనేది అంత ఉంటుంది కదా. ఫిర్ వామ్ మార్గ్ మే జానేసే వహ కమ్ హోతా గయా. మళ్ళీ వికారాల్లో పడిపోయినప్పుడు అంతా తగ్గిపోతుంది. ధనమే కాదు, సంతోషము తగ్గిపోతుంది. ఎందుకంటే ఏదో ఒక వికర్మ చేస్తారు, నెమ్మదిగా క్రిందికి దిగుతారు, కళలు తగ్గుతూ ఉంటాయి. సతో ప్రధాన నుండి సతో రజో తమో స్టేజెస్లోకి వస్తారు. సతో నుండి రజోలోకి రావాలి, రజోలో నుండి తమోలు. అంతేగాని ఒకేసారి వెంటనే దిగిపోరు కదా, నెమ్మదిగానే దిగుతారు. తమో ప్రధానంలో కూడా నెమ్మదిగానే మెట్లు దిగుతూ ఉంటారు, కళలు తగ్గుతూ ఉంటాయి. దిన్ ప్రతిదిన్ కమ్ హోతీ జాతి, అవి జంప్ లగానా హే, రోజుకి తగ్గుతూ ఉంటుంది కదా కళలు. ఇప్పుడు జంప్ చేస్తున్నారు, ఉన్నతంలోకి వెళ్తున్నారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంలోకి జంప్ చేస్తున్నారు. ఇస్కే లియే భీ టైం చాహియే, దీనికి కూడా కొంత టైం పడుతుంది కదా. ఎక్కితే వైకుంఠ రసము అంటారు. వికారాలు అనేటువంటి చెంపదెబ్బ తగిలితే క్రింద పడిపోతారు, పిండి అయిపోతారు. హడ్డీ టూట్ జాతీ హై, ఎముక విరిగిపోతుంది. कोई मनुष्य अपना जीवघात करते हैं, आत्मघात नहीं जीवघात, यहाँ तो बाप से వరస పానా है. కొందరు చూడండి జీవఘాతం చేసుకుంటారు, అంటే వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ శరీరాన్ని చంపేసుకుంటూ ఉంటారు, జీవఘాతం చేసుకుంటారు. ఆత్మహత్య అనకూడదు, శరీరాన్ని హత్య చేసుకోవడము అని అంటారు. ఆత్మను ఎవరు హత్య చేయలేరు కదా. బాబా నుండి ఇప్పుడు మీరు వారసత్వాన్ని పొందాలి, బాబా జ్ఞాపకంలో ఉండాలి. ఎందుకంటే బాబా నుండి రాజ్యం అనేది లభిస్తున్నది. స్వయాన్ని ప్రశ్నించుకోవాలి, మేము బాబా జ్ఞాపకంలో ఉండి భవిష్యత్తుకి ఎంత సంపాదించుకున్నాను, ఎంతమంది గుడ్డి వాళ్ళకి చేతికర్రగా అయ్యాం, దారి చూపించాం, ఇంటింటిలో సందేశం ఇవ్వాలి. ఈ పాత ప్రపంచం మారుతున్నదని చెప్పాలి. బాబా కొత్త ప్రపంచం కోసం రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మెట్ల చిత్రంలో అంతా చూపించబడింది కదా. బనానే మే మెహనత్ లగ్తీ హై, ఇవన్నీ తయారు చేయడానికి కూడా ఎంతో శ్రమ పడ్డారు కదా. సారా దిన్ ఖ్యాల్ చల్తా రహతా హై, ఐసా సహజ్ బనావే జో కోయి భీ సమజ్ జాయే. రోజంతా ఇదే ఆలోచన ఉండాలి. ఇంకా తేలిగ్గా అర్థం కావాలంటే ఏం చేయాలి, ఇంకా తేలిగ్గా అర్థం కావాలంటే ఏం చేయాలి, ఇలాగే ఆలోచిస్తూ ఉండాలి. సారీ దునియాతో నహీ ఆయేగి, దేవీ దేవత ధర్మ వాళ్ళే హీ ఆయేంగే. అలానే ప్రపంచంలో అందరూ మీ దగ్గరికి రారు, దేవతా ధర్మం వాళ్ళే వస్తారు. మీరు బోలెడంత సర్వీస్ చేయాలి. మీకు తెలుసు హమారా యహ క్లాస్ కబ్ తక్ చలేగా, మొత్తం లాఖో వర్ష కల్ప్కే ఆయు సమస్తే హై. ఎప్పటి వరకు ఈ క్లాస్ నడుస్తుందని తెలుసు కదా. వాళ్ళైతే లక్షల సంవత్సరాలు అని చెప్పేశారు. శాస్త్రాది సునాతే హీ రహతే హై, శాస్త్రాలు అలా చెప్పుకుంటూనే ఉంటారు. అంతగా తబ్ సబ్కా సద్గతి దాత ఆయేగా. ఇలా చెప్పుకొని ఎన్నాళ్ళు చెప్పుకుంటారు శాస్త్రాలు అంటే, ఇంకా బతికినంతకాలం అట్లా చెప్పుకుంటూనే ఉంటారు. ఎప్పుడొకప్పుడు సద్గతి దాత వస్తారు కదా అని అనుకుంటూ ఉంటారు. మళ్ళీ వాళ్ళ శిష్యులు అలా చెప్పుకుంటూ ఉంటారు. మరి ఉన్కి గతి హో జాయేగి, ఫిర్ హమ్ భీ జాకర్ జ్యోతి మే సమాయేంగే అనుకుంటారు శిష్యులు. మా గురువు గారి ఉన్నతమైన గతి పొందితే మేము కూడా అట్లాగే పొందుతాం, మేము కూడా జ్యోతి వెళ్ళి జ్యోతిలో కలిసిపోతాం అనుకుంటూ ఉంటారు. కానీ అలా ఏమీ జరగదు. మీకు ఇప్పుడు తెలుసు, మేము అమరమైనటువంటి బాబా ద్వారా సత్యాతి సత్యమైన అమర కథ వింటున్నాము. తప్పకుండా అమరమైన బాబా ఏదైతే వినిపిస్తారో దాన్ని పాటించాలి కదా. కేవలం జ్ఞాపకం చేయాలి, పవిత్రంగా అవ్వాలి, లేకపోతే శిక్షలు చాలా అనుభవించాల్సి వస్తుంది, పదవి కూడా తగ్గిపోతుంది. సర్వీస్ మే మెహనత్ కర్నీ హై, సర్వీస్లో ఎంతో శ్రమ పడాలి. జైసే దదీచి ఋషి కా మిసాల్ హై, దదీచి ఋషి యొక్క ఉదాహరణ ఉన్నది కదా. హడ్డియా భీ సర్వీస్ మే దేది, దదీచి ఋషి తమ ఎముక సేవ కోసం ఇచ్చేశారు అని.
अपने शरीर का भी ख्याल न कर सारा दिन సర్వీస్ में रहना है. తమ శరీరం యొక్క ఆలోచన కూడా చేయకూడదు, రోజంతా సర్వీస్లో ఉండాలి. సర్వీస్లో రోజంతా సేవ చేయడాన్ని ఏమంటారు? సర్వీస్లో ఎముక అరగదీయాలి అని అనడం అంటారు. ఒకటి దైహికమైనటువంటి సేవ, రెండోది ఆత్మికమైనటువంటి ఎముక అరగదీయడము. रूहानी सर्विस वाले रूहानी नॉलेज ही सुनाते हैं. ఆత్మిక నాలెడ్జ్ అనేది వినిపిస్తూ ఉండాలి. ధన్ దాన్ కర్తే తో ఖుషి మే నాస్తే రహేంగే. జ్ఞానధనం ఎంత దానం ఇస్తే అంత సంతోషం పెరుగుతుంది. మనుషులు రకరకాల సర్వీసులు చేస్తారు, అవి వేరు. అవి దేహం కోసము భోజనం పెట్టడం, వస్త్రాలు ఇవ్వడం, ఇలాంటివన్నీ దేహం యొక్క సేవలు ఉంటాయి. శాస్త్ర సునాతే, వాళ్ళు శాస్త్రాలు వినిపిస్తే అదేమి రుహానీ సర్వీస్ కాదు. రుహానీ సర్వీసు బాబా వచ్చే వరకు ఎవరు నేర్పించలేరు. స్పిరిచువల్ బాబా వచ్చి స్పిరిచువల్ పిల్లలకు చదివిస్తున్నారు. ఇప్పుడు మీరు తయారీ చేసుకుంటున్నారు సత్యుకి కొత్త ప్రపంచంలో వెళ్ళడానికి. అక్కడ మీరు వికర్మలే చేయరు, రావణ రాజ్యం ఉండదు. అది రామరాజ్యం కదా, ఉండేది కొద్దిమంది. అదే ఈ రావణ రాజ్యం అనుకోండి, ఎంత దుఃఖీగా ఉన్నారు. మొత్తం ప్రపంచమంతా నంబర్వార్ పురుషార్థం అనుసారంగా దుఃఖీగానే ఉన్నారు కదా. మెట్ల చిత్రంలో మొత్తం జ్ఞానం అంతా వస్తుంది. అంతిమ జన్మ పిల్లలు ఇది. ఇప్పుడు మీరు పవిత్రంగా అవ్వండి, పవిత్రమైన ప్రపంచానికి అధికారిగా అవుతారు. మీరు ఎలా చెప్పాలంటే మనుషులకు తెలియాలి, మేము సతో ప్రధానంగా ఉండేవాళ్ళము, తమో ప్రధానం అయ్యాము, మళ్ళీ జ్ఞాపకం యొక్క యాత్ర చేస్తే సతో ప్రధానం అవుతాము అని. అప్పుడు ఇహ దేఖేంగేతో బుద్ధి చెలేగి. మరి చూస్తేనే కదా తెలుస్తుంది, వాళ్ళు కూడా ఇక్కడికి వస్తేనే. ఈ జ్ఞానం ఎవరు ఇవ్వలేరు అని. ఈ మెట్ల చిత్రంలో अन्यतो और धर्मों का समाचार कहा, वह फिर इस गोले में लिखा हुआ है. వేరే మతాలు వస్తాయి, స్థాపన అవుతాయి అని లేదు మెట్ల చిత్రంలో. అది చూపించాలంటే సృష్టి చక్రంలో చూపిస్తే తెలుస్తుంది. కొత్త ప్రపంచంలో వహ నయీ దునియా మే తో ఆతే నహీ. వేరే ధర్మాల వాళ్ళు కొత్త ప్రపంచంలో రారు కదా, వారు శాంతిలో ఉంటారు. భారతవాసీలే స్వర్గంలో ఉండేటువంటి వారు. బాబా భారతదేశంలో వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇదే ప్రాచీన యోగం అంటే. ఇన్ చిత్రం సే తుమ్ ఖుద్ హీ సమజ్ జాయేంగే. ఈ చిత్రాలు చూస్తే స్వయం అర్థమవుతూ ఉంటుంది కదా. కొత్త ప్రపంచము ఒక్క భారతదేశంలోనే ఉంటుంది, మిగిలిన దేశాల్లో కొత్త ప్రపంచం ఏమీ ఉండదు. ఇవన్నీ కూడా వేరే ధర్మాల వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. క్రైస్ట్ వచ్చారనుకోండి, వారి ధర్మం వారు స్థాపన చేస్తారు. లాస్ట్కి ఆయన కూడా తమో ప్రధానం అయిపోతారు కదా. రచయిత మరియు రచన యొక్క ఇంత గొప్పదైనటువంటి జ్ఞానము. తుమ్ కह सकते हो हमको किसी के पैसे की दरकार नहीं, पैसा हम क्या करेंगे, तुम भी सुनो दूसरों को सुनाओ. కొందరు ఏం చేస్తారు, భయపడుతూ ఉంటారు, వీళ్ళు ఏం డబ్బులు అడుగుతారో అని. చెప్పండి, మాకు మీ డబ్బులు ఏం అక్కర్లేదు, మీరు విని ఇంకొకళ్ళకి చెప్పమని చెప్పండి. ఈ చిత్రాలు ఇవన్నీ కూడా ప్రింట్ చేయించమనండి. ఇన్ చిత్రం సే కామ్ లేనా హై, ఎందుకంటే అవి సేవ కోసం ఉపయోగపడతాయి కదా. హాల్ తయారు చేయించండి, జహా హమ్ నాలెడ్జ్ సునాయి జాయి. కాబట్టి డబ్బులు మాకేమి ఇవ్వక్కర్లేదు, మీరు ఇలాంటి సేవ చేయండి అని వాళ్ళకి సేవ నేర్పించండి. చిత్రాలు తయారు చేయడము, లేకపోతే హాల్ ఇవ్వమని చెప్పండి జ్ఞానం వినిపించడం కోసము. అంతేగాని మీ ధనం మేమేం చేసుకుంటాము, మీరు విని ఇంకొకరికి చెప్పమని చెప్పాలి. మీ ఇంటి యొక్క కళ్యాణమే జరుగుతుంది కదా, మీరు ఏర్పాట్లు చేయండి అని అడగాలి. అట్లా మీరు అడుగుతూ ఉన్నట్లయితే చాలామంది వచ్చి తెలుసుకోవచ్చు కదా. రచయిత రచన యొక్క జ్ఞానం అనేటువంటిది ఎంత మంచి విషయాలు ఉన్నాయని చెప్పండి. మనుషులకి మీరు చెప్తేనే కదా తెలుస్తుంది, మీరే అర్థం చేయించాలి. విదేశాల వాళ్ళు కూడా ఈ జ్ఞానం విని చాలా ఇష్టపడతారు, ఒక రోజుకి చాలా సంతోషపడతారు. తో హమ్ భీ బాప్ కే సాథ్ యోగ లగాయే. వాళ్ళకి అనిపిస్తుంది, మేము కూడా బాబాతో యోగం చేస్తే మా వికర్మలు వినాశనం అవుతాయి. అందరికీ బాబా పరిచయం ఇవ్వాలి కదా, అప్పుడు తెలుస్తుంది ఈ జ్ఞానం ఒక భగవంతుడు తప్ప ఇంకా ఎవ్వరూ ఇవ్వలేరు అని. భగవంతుడు ఖుదా వచ్చారు,
స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. ఈ విషయాలు ఎవరికీ తెలియదు. మీ విషయాలు విన్నట్లయితే సంతోషపడతారు. వారు పురుషార్థం చేస్తారు, యోగం నేర్చుకుంటారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యే పురుషార్థం చేయాలి. సర్వీస్ కొరకు ఆలోచన రావాలి. భారతదేశంలోని భారత్ మే హునర్ దిఖాతే తబ్ ఫిర్ బాబా బాహర్ మే భీ భేజెంగే. మీ తెలివి అంటే మీలో ఉన్న విశేషతల్ని భారతదేశం యొక్క సేవలో మీరు చేసి చూపిస్తే అప్పుడు బాబా విదేశాలకు కూడా మిమ్మల్ని పంపుతారు. మిషన్ లాగా మీరు వెళ్ళాలి. ఈ సంస్థ అనేది అభితో టైం పడా హై. బాబా అనేవారు ఇంకా కొంచెం టైం అయ్యాక వెళ్తారు. కొత్త ప్రపంచం తయారు కావడం కోసం లేట్ అవ్వదు కదా అని చెప్పి. कहाँ भी अर्थक्वेक आदि होती तो 2-3 वर्ष में एकदम नए मकान आदि बना देते हैं. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంత సైన్స్ అంటే ఏంటో తెలిసేది కాదు వాళ్ళకి. కొత్త ప్రపంచం అంతా కట్టాలంటే బోల్డ్ టైం పడుతుంది కదా అనుకునేవాళ్ళు అనమాట. బాబా అనేవారు, పిల్లలు ఒక భూకంపం వస్తే 2-3 ఏళ్లలో మళ్ళీ ఎంత డెవలప్ చేసేస్తారో చూడండి అక్కడ. అట్లాగే అన్నీ నేర్చుకొని ఉంటారు కదా, మొత్తం సామానంతా కూడా తయారుగా ఉంటుంది. కొత్త ప్రపంచం ఒకటి తయారవ్వాలి, స్వర్గం తయారవ్వాలి అంటే అసలు లేటు పట్టదు, ఈజీగా తయారైపోతుంది. విదేశాల్లో చూడండి ఇల్లు ఎలా కట్టేస్తున్నారో, మినట్ మోటార్ లాగా కట్టేస్తున్నారు నిమిషాల్లో. స్వర్గంలో ఎంత తొందరగా కడతారో మీరే ఆలోచించండి. అంతా మీకు అక్కడ లభించి ఉంటుంది. బంగారము, వెండి అన్నీ లభించి ఉంటాయి. ఖజానాలు లభించి ఉంటాయి. వజ్రాల గనుల నుండి వజ్రాలు తెచ్చుకుంటూ ఉంటారు. ఎలా తీసుకురావాలి, ఎలా తయారు చేయాలి అనేటువంటిది ఇక్కడే నేర్చుకుంటారు ముందే. అక్కడ కేవలం ఉపయోగిస్తారు అంతే. సైన్స్ అంతా కూడా ఇక్కడ నుండే తీసుకొని వెళ్తారు కదా. అందుకని ఇక్కడ సైన్స్ వాళ్ళకు కూడా చూడండి ఎంత అహంకారం ఉంటూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా మీకోసం ఉపయోగపడుతుంది. యహా సీఖనే వాలే ఫిర్ దూసరే జన్మ వహాలే కామ్ మే ఆయేంగే. ఇక్కడ సైన్స్ దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా వస్తారు అక్కడ. ఒక జన్మ తీసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు అక్కడ నేర్చుకున్న దాన్ని ఉపయోగించుతూ ఉంటారు. ఉస్ సమయతో సారీ దునియా నయీ హో జాతీ హై. అప్పుడు ప్రపంచమే కొత్తదైపోతుంది. ఈ రావణరాజ్యమే సమాప్తమైపోతుంది. 5 తత్వాలు నియమానుసారంగా సేవ చేయడానికి మొదలు పెడతాయి. స్వర్గంగా అయిపోతుంది. ఉపద్రవాలు ఉండవు, రావణరాజ్యం ఉండదు, అంతా సతో ప్రధానమే. सबसे अच्छी बात है तुम बच्चों का बाप से बहुत लो होना चाहिए. అన్నిటికంటే మంచి విషయం ఒక్క బాబాతోనే చాలా ప్రేమ ఉండాలి. బాబా ఖజానాలు ఇస్తున్నారు, వాటిని నేను ధారణ చేయాలి, ఇతరులకు దానం చేయాలి. ఎంత దానం చేస్తే అంత నాకు పెరుగుతూ ఉంటుంది, నేను పోగు చేసుకుంటున్నట్లు అని గుర్తుంచుకోండి. సర్వీస్ అనేటువంటిది ఏం చేయలేదు, ధారణ ఏం జరుగుతుంది ఇంకా వాళ్ళకి. సర్వీస్ మే బుద్ధి చల్నీ చాహియే. సర్వీస్లోనే బుద్ధి నడవాలి. సర్వీస్తో బహుత్ డేర్ హో సక్తి హై. బోలెడంత సేవ ఉన్నది. పిల్లలు రోజు రోజుకి ఉన్నతిని పొందుతారు. తమ ఉన్నతి చేసుకోవాలి. అచ్చా मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा ధారణ కోసం ఫస్ట్ పాయింట్, సదా ఆత్మిక సర్వీస్లో నిమగ్నం అవ్వాలి. జ్ఞానధనాన్ని దానం చేసి సంతోషంలో నాట్యం చేస్తూ ఉండాలి. స్వయం ధారణ చేసి ఇతరులకు కూడా ధారణ చేయించాలి. సెకండ్ పాయింట్, బాబా ఏదైతే జ్ఞాన ఖజానా ఇస్తున్నారో దాంతో తమ జోలి నింపుకోవాలి. అలాగే రాసుకుంటూ కూడా ఉండాలి. జ్ఞానము ఒక టాపిక్ లాగా తయారు చేసి ఇతరులకు చెప్పడం కోసము. జ్ఞానం అనే ధనాన్ని ఇతరులకు ఇస్తూ ఉంటే ఇవ్వాలి అని ఉరకలు వేస్తూ ఉండాలి ఉత్సాహంలో. वरदान, निराकार से साकार इस मंत्र की स्मृति से सेवा का पाठ बजाने वाले रूहानी सेवाधारी बाबा.
నిరాకారి సో సాకారి, అంటే నిరాకారిగా ఉన్నవాళ్ళు సో సాకారిగా ఉన్నాము అనేటువంటి మంత్రం గుర్తుంచుకొని సేవా పాత్రను వహించి ఆత్మిక సేవాధారిగా కండి అని. ఏ విధంగా బాబా ఉన్నారు? బాబా ఎవరు? నిరాకారుడు. నిరాకారుడైన బాబా ఏం చేస్తారు? ఈ సాకార ప్రపంచంలోకి వచ్చి సేవా పాత్రని వహిస్తారు. అలా మీరెవరు? మీరు కూడా నిరాకారి ఆత్మలే. ఈ సాకార ప్రపంచంలోకి వచ్చి ఈ మంత్రం అనేటువంటిది గుర్తుంచుకోండి. అంటే నేను నిరాకారి సో సాకారి. ఎప్పుడైతే ఈ మంత్రం అనేటువంటి యంత్రం గుర్తుంచుకొని అప్పుడు సేవ చేయాలి. అప్పుడు యహ సాకారి దృష్టి సాకారి శరీర్ స్టేజ్ హే. ఈ సాకార సృష్టి అయినా కానీ అలాగే ఈ సాకార శరీరం కూడా ఒక స్టేజీ అనుకోండి. స్టేజ్ ఆధార్ హే, పాఠధారి ఆధార్ మూర్త హే. స్టేజ్ అంటే ఆధారము, పాత్ర వహించే వాళ్ళు ఆధార మూర్తులు, యజమానులు. ఈ స్మృతితో అతీతంగా ఉండాలి, పాత్ర వహిస్తున్న అతీతంగా ఉండాలి. తో సెన్స్ కే సాత్ ఎసెన్స్ఫుల్ రూహానీ సేవాధారి బన్ జాయింగే. అప్పుడు సెన్స్తో పాటు తెలివితో పాటు ఎసెన్స్ఫుల్గా అంటే నిండుగా అవుతూ ఉంటారు, సారవంతంగా అవుతూ ఉంటారు, ఆత్మిక సేవాధారిగా అవుతారు. స్లోగన్: సాక్షి బన్ హర్ ఖేల్ కో దేఖ్నే వాలే హీ సాక్షి ద్రష్ట హై. సాక్షిగా ఉంటూ ప్రతి ఆటని చూసేవారే సాక్షి ద్రష్ట అంటున్నారు బాబా. అంటే సాక్షి దృష్టి కలిగిన ఆత్మలు. స్వమానము: నేను నిరాకారి సో సాకార పాత్ర వహించే ఆత్మను. నేను నిరాకారి సో సాకార పాత్ర వహించే ఆత్మను. అచ్చా, నేను నిరాకారి సో సాకార పాత్ర వహించే ఆత్మను. భాగ్యం తయారవుతుంది. మనము జ్ఞాన సంపదని అందరికీ పంచిపెట్టాలి. ఎలా తమో ప్రధానంగా అయితామో, ఎలా సతోప్రదంగా అవుతామో అందరికీ చెప్పాలి. బాబా జ్ఞానం అందరికీ అందచేయాలి. ఇంకా ఇంకెవరైనా చెప్పండి. గృహస్థంలో ఉన్న బుద్ధిలో ఉంచుకోండి. భగవంతుడు ఎలా ఉన్నారో నేను అలా అవ్వాలి. కొత్త ప్రపంచంలో రాజయోగం నేర్పిస్తున్నారు. బాబా ద్వారా అమర కథ వింటున్నాము. ఈ పాత ప్రపంచం అంతా పోతుందని గుర్తుంచుకోండి గృహస్థంలో ఉన్నారు బాబా. ఇంకా అన్నిటికంటే మంచి విషయాలు బాబా చెప్పి బాబా అంటున్నారు, భవిష్యత్తు ఎంత సంపాదించుకున్నా చూసుకోండి, రోజంతా ఇది ఆలోచన చేయండి, ఇంకా ఎంత సులువుగా అర్థం చేయించాలి అని కూడా ఆలోచించాలి అని చెప్తుంది. అచ్చా, ఇంకా ఇంకా ధారణ చేయకుండా వదిలేస్తారు. అలా ధారణ చేయకుండా వదిలేస్తే బాగా చెప్తున్నారు. నెమ్మదిగా ఇంకా అదే అలవాటు అయిపోయి ఇంకెప్పటికీ ధారణ వాళ్ళు చెయ్యరు అన్నారు. ఉద్యోగం ఇతరుల వైపు తిరుగుతూ ఉంటుంది. కొంతమందికి 10 గుర్తొస్తారు, కొంతమందికి 100 గుర్తొస్తుంటారు. ఉద్యోగం మాత్రం బాగా పైన నిలవదు. బుద్ధి ఎక్కడో చోటు పరిగెడుతూనే ఉంటుంది. అందరూ అలా ఉండరు, కొందరు అలా సంబంధికుని, కొందరు సేవని గుర్తు చేసి. అచ్చా, ఇంకా
బాబా ఈరోజు ఆత్మిక ప్రియుల లాగా వచ్చారు. ఆత్మిక ప్రియులకి అందరికి ఎంగేజ్మెంట్ చేసి లౌకికంలో ఎలా వదిలిపెట్టేస్తారో అలాగే ఇక్కడ కూడా బాబాని పట్టుకుని మళ్ళీ వదిలేస్తా ఉంటారు. రోజంతా ఆ స్ఫూర్తి అనేది నిలవదు, కొందరికీ నిలుస్తుంది, అందరికీ నిలవదు అంటున్నారు బాబా. అలా నిలిస్తే అహో సౌభాగ్యం అన్నారు బాబా. ఇంకా బాబా చెప్తున్నారు, మీరు నిరాకారి శరీరంతో సాకారంలోకి వచ్చి నేను పాత్ర చేస్తున్నాను. మీరు ఇతరులకు దానం ఇచ్చే కొద్ది మీకు నిండు ప్రశక్తి నిండుతుంది. మీకు ఎప్పుడైతే మనం దానం చేస్తామో మనకు శక్తి నిండుతుంది. బాబా చెప్తున్నారు, ఒక హాలు తయారు చేయమని చెప్పండి. మళ్ళీ వీళ్ళు డబ్బులు గట్ట అడుగుతాకు వస్తున్నారేమో, వీళ్ళు ఎలా చెప్పారు అనుకుంటారు. మీ డబ్బులు మేము తీసుకో, మీ హాలు మీ చిత్రాలు మీరే తయారు చేయించండి. మీ గృహకి కళ్యాణం జరుగుద్ది కదా అని చెప్పి చెప్పండి అని అంటున్నారండి బాబా. ఎందుకంటే మా డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు. అదే వస్తుంది కరెక్ట్ గా పాయింట్ లోకి. కూడా బాగా డెవలప్మెంట్ ఉంటుంది. సైన్స్ తెలుసండి, గర్వంగా ఉంటారు. అది రేపటి రోజున సత్యయుగంలో అక్కడ మహళ్ళు కడటానికి ఉపయోగపడుతుంది. బంగారం, వజ్రాలు, వెండి కొత్తగా ఉండదు, ఏది కావాల్సి తీసుకొచ్చి కడతారు అని చెప్తున్నారు బాబా. అన్ని ఉంటే ఎంతలో కడతారంటున్నారు బాబా. ఎంతలో సబ్జెక్ట్ మురళి 3 సార్లు చదువుతారు, ఈయన ఆచరించకపోతే మీకు లాభం లేదు. సంపాదన ఎట్లా జమ చేసుకుంటారు? మీరు చదివిని మీరు ధారణ చేసి ఇతరులకు చెప్పండి సేవ. ప్రతి మాటలో బాబాను తోడు చేసుకోండి, ప్రతి కర్మలో పనిచేత కూడా బాబాను తలుచుకుంటా ఉండండి, అప్పుడు మీకు ధారణ జరుగుద్ది అంటున్నారండి బాబా. ధారణ అవ్వకపోతే రోజు అలాగే చేస్తారు. ఎంగేజ్మెంట్ చేసేటప్పుడే మనసులు కలిసేటట్టుగా ప్రతిజ్ఞ చేస్తారో, భగవంతుడితో మీరు ప్రతిజ్ఞ చేసినప్పుడు ఎంత బాగా ఉండాలి, సంతోషంగా ఉల్లాసంగా ఉండాలి ప్రతి పనిలో. బాబా నాకు ఇంకా బాబాతోనే పని అనుకోండి, ఇల్లు వాకిలు వదిలిపెట్టకపోయినా కానీ ప్రపంచం రానుందే అని చెప్తున్నారు. అచ్చా అచ్చా. ఓం శాంతి. ఓం శాంతి బాబా.